విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సునీతా విలియమ్స్ అండ్ అమెరికన్ వ్యోమగాములైనటువంటి సునీతా విలియమ్స్ అట్లాగే బుచ్ విల్మోర్ వీళ్ళిద్దరు కూడా భూమి మీదకి అడుగబెట్టబోతున్నారు. ఏది ఎన్ని నెలల నిరీక్షణ తర్వాత వీళ్ళిద్దరూ భూమిపైకి రాబోతున్నారు. రకరకాల వార్తలు వచ్చినాయి. అసలు ఎన్ని టైమ్స్ అటెంప్ట్ చేసినా కూడా వాళ్ళని భూమి మీదకి తీసుకురావడానికి ఎన్ని అటెంప్ట్స్ చేసినా అది పాసిబుల్ కాలేదు. ఎట్టకేలకి ఒక ఎండ్ కార్డ్, అది కూడా సంతోషకరమైనటువంటి ఎండ్ కార్డ్ పడబోతోంది. ఈ స్మైలీ ఫేసెస్ అన్నీ కూడా అవే మనం చూడొచ్చు. సునీతా విలియమ్స్ అట్లాగే బుచ్ విల్మోర్. సో భూమి మీద నుంచి ఇంకా కొంతమందిని కొన్ని నెలల తర్వాత చూసిన తర్వాత ఎవరి రియాక్షన్ అయినా ఇట్లాగే ఉంటుంది. సో ఆ హ్యాపీనెస్సే మనం చూడొచ్చు. ఇక మేము కూడా భూమి మీదకి వెళ్ళబోతున్నాం. ఈ రీసెర్చ్ ఇదంతా కూడా అయిపోయింది. సో వీళ్ళని బయటికి తీసుకురావడానికి ఈ ప్రయత్నాలు ఎన్నో జరిగినాయి, సక్సెస్ కాలేదు. బట్ ఎట్టకేలకి ఇన్నేళ్ల తర్వాత అటెంప్ట్ సక్సెస్ అయింది. ఆ హ్యాపీ ఫేసెస్ అన్నీ కూడా అదే అన్నమాట. సో తాజాగా నాసా ఒక ప్రకటన అయితే చేసింది. అంతరిక్షంలో 9 నెలలుగా కొనసాగుతున్న ప్రయాణం చివరి దశకి చేరుకుంది. అమెరికన్ వ్యోమగాములు బుచ్ విల్మోర్, భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ తిరిగి భూమికి రావడానికి సమయం ఆసన్నమైంది. ఏ రోజు అనేది ఇప్పుడు అతిపెద్ద చర్చ అండ్ క్యూరియాసిటీ అనుకోవచ్చు. నాసా తాజా ప్రకటన ప్రకారం అయితే మార్చి 19 మంగళవారం ఉదయం మన భారత కాలమానం ప్రకారం 3:27 అంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్ మంగళవారం రోజు 19వ తారీఖు నాడు వీళ్ళు భూమి మీదకి అడుగుపెట్టబోతున్నారు. సో అమెరికా టైం ప్రకారం మంగళవారం సాయంత్రం అవుతుంది. అమెరికా టైం ప్రకారం సాయంత్రం 5:57 భూమిపై ల్యాండ్ అవుతారు అమెరికా కాలమానం ప్రకారం. కానీ మనకు మంగళవారం ఉదయం 19వ తారీఖున 3:27 ఆ శుభగడియలు రాబోతున్నాయి. సో వీళ్ళిద్దరిని కూడా 9 నెలల తర్వాత అందరూ హ్యాపీగా స్వాగతం పలకబోతున్నారు. ఈ ఇద్దరు వ్యోమగాములు 2023 జూన్లో బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష నౌక ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSకి వెళ్లారు. అయితే బోయింగ్ నౌకలో తలెత్తిన ప్రొపల్షన్ సమస్యల కారణంగా వీరిని తిరిగి భూమికి తీసుకురావడం చాలా ఆలస్యం అయిపోయింది. సాధారణంగా అయితే వ్యోమగాములు ISSలో 6 నెలలు గడిపితే ఈ జంట మాత్రం దాదాపు 9 నెలల పాటు అక్కడే ఉండాల్సి వచ్చింది. కేవలం 6 నెలల కోసం మాత్రమే మొత్తం మ్యాక్సిమం టైం 6 మంత్స్. ఏ వ్యోమగాములు వెళ్ళినా వాళ్ళు 6 మంత్స్ లోపల తిరిగి వచ్చేస్తారు. కానీ వీళ్ళు 9 నెలల పాటు ఉన్నారు. ఈ అనుకోని ఆలస్యం కారణంగా వీరు రాకపై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తోంది. నాసా ప్రకటన ప్రకారం స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్రాఫ్ట్ వీరిని భూమికి తిరిగి తీసుకురాబోతోంది. ఈ ప్రయాణంలో మరొక అమెరికన్ వ్యోమగామి నిక్ హేగ్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బనోవ్ కూడా ఉన్నారు. అంతరిక్ష ప్రయాణంలో అరుదైన సవాళ్లు ఏంటి అని అంటే, ప్రత్యేకించి సునీతా విలియమ్స్ ఈ సుదీర్ఘ ప్రయాణంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ఒక సాధారణ మిషన్ కంటే ఆమె ఎక్కువ రోజులు అంతరిక్షంలో గడపాల్సి వచ్చింది. ఊహించని విధంగా మరింత కాలం అక్కడే ఉండిపోవడం వారికి మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు ఒత్తిడిని కలిగించాయి. ఆఫ్ కోర్స్ అక్కడే ఉండిపోవడం వల్ల జనరలీ వీళ్ళు 6 నెలల వరకే మ్యాక్సిమం టైం, కానీ అది దాటిపోయింది. ఇంకో 3 నెలలు ఎక్కువ ఉన్నారు. సో ఎప్పుడు వెళ్తాం ఏంటి, అసలు మనకు ప్రాపర్గా కమ్యూనికేట్ చేస్తున్నారా, అసలు మనం వెళ్తామా లేమా, మనకేం జరుగుతోంది, అసలు మనం ఎట్లా ఏంటి, ఇట్లాంటి రకరకాల క్వశ్చన్స్ ఆఫ్ కోర్స్ ఎవరికైనా వస్తాయి. వాళ్ళ ప్లేస్లో ఎవరున్నా వస్తాయి. శారీరకంగా మానసికంగా వాళ్ళిద్దరు కూడా ఒక రకంగా చెప్పాలంటే కుంగిపోయినరు అనుకోవచ్చు. ఈ పొడిగింపు కారణంగా అదనపు దుస్తులు కావచ్చు, వ్యక్తిగత సంరక్షణ సామాగ్రిని నాసా వారికి ప్రత్యేకంగా పంపాల్సి వచ్చింది. సో మ్యాక్సిమం 6 మంత్స్ పీరియడ్ ఆఫ్ టైంతోని అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని వెళ్తూ ఉంటారు. సో వీళ్ళు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది కాబట్టి మళ్ళీ వాళ్ళకు ప్రత్యేకించి కేవలం దుస్తులు కావచ్చు,
లేదంటే వ్యక్తిగత సంరక్షణ సామాగ్రి ఏవైతే ఉంటాయో, నిత్యావసరంకి సంబంధించి కొన్ని సామాగ్రి ఏవైతే ఉంటాయో వాటిని ప్రత్యేకంగా పంపించాల్సి వచ్చింది. ఇంకా అట్లా కొనసాగుతూ ఉండడంతో ఇంకా వాళ్ళకి పంపించాల్సి వచ్చింది. సాధారణంగా అయితే వ్యోమగాములు అంతరిక్షంలో ఉంటే వారి కుటుంబ సభ్యులు కొన్నిసార్లు వారితో వీడియో కాల్లు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఎన్నో నెలల పాటు భూమికి తిరిగి రాకపోవడంతో కుటుంబాల నుంచి దూరంగా ఉండడం పెద్ద సవాల్గా మారిపోయింది. కొన్ని నెలల పాటు వాళ్ళు కుటుంబాలకు దూరంగా ఉండిపోయినారు. అట్లీస్ట్ వీడియో కాల్ మాట్లాడుకునే అవకాశం ఉంటుంది కదా, సో అది కూడా లేకుండా పోయింది. అయితే వీరి సహచర వ్యోమగాముల సహకారం, ఐసిస్లో అందుబాటులో ఉన్న విభిన్న కార్యక్రమాలు వీరికి కొంత మద్దతునిచ్చాయని కూడా చెప్పొచ్చు. సునీత విలియమ్స్ ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేశారు. అదేంటి, ఈ 9 నెలల మిషన్ ద్వారా సునీత యుఎస్ వ్యోమగామి ఫ్రాంక్ రూబియో 2023లో నెలకొల్పిన 371 రోజుల రికార్డును అందుకోలేకపోయినా ఇది అమెరికా అంతరిక్ష ప్రయాణాల్లో చాలా ముఖ్యమైన ఒక మెషిన్గా నిలిచింది. అంతేకాదు ఐసిస్లో పొడవైన కాలం గడిపిన మరికొన్ని ప్రముఖ వ్యోమగాముల జాబితాలో ఆమె పేరు కూడా ఇప్పుడు చేరిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఇదంతా కూడా వీళ్ళు ఏ రోజైతే రాబోతున్నారో ఆ రోజు పూర్తిగా లైవ్ ఉండబోతోంది. లైవ్గా చూడొచ్చు వాళ్ళు ఎలా వస్తున్నారు, ఎలా ల్యాండ్ అవుతున్నారు ఏంటి అనేది కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనం అందరం కూడా చూడబోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఈవెంట్ని చాలా గ్రాండ్గా చూడబోతుంది ప్రపంచం అంతా కూడా. నాసా ప్రకారం ఫ్లోరిడా తీరంలోని సముద్ర ప్రాంతంలో మార్చి 19న భారత కాలమానం ప్రకారం ఉదయం 3:27 వీరి క్యాప్సుల్ నీటిలో దిగి అక్కడి నుంచి విమాన మార్గంలో వీరిని నాసా కేంద్రానికి తీసుకురాబోతున్నారు. ఈ ప్రక్రియను నాసా ప్రత్యక్ష ప్రసారం కూడా చేయబోతోంది. మార్చి 18న భారత కాలమానం ప్రకారం ఉదయం 8:30 గంటలకు ఈ ల్యాండింగ్ సన్నాహాల గురించి నాసా ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రారంభించబోతోంది. అంటే ఆల్మోస్ట్ వీళ్ళు వచ్చేది 19వ తారీఖు అయితే ఉదయం 18వ తారీఖు 8:30 నుంచే పూర్తిగా ఏం జరుగుతోంది ఏంటి, వీళ్ళని ఎట్లా తీసుకురాబోతున్నారు, ఆ ల్యాండింగ్ ప్రాసెస్ ఏంటి, వ్యోమగాములు అంటే పైన అంతరిక్షం నుంచి కిందికి ల్యాండ్ అయ్యే ప్రాసెస్ ఏంటి, ఇదంతా కూడా లైవ్గా అందరూ ప్రపంచవ్యాప్తంగా కూడా చూడబోతున్నారు. నిజంగానే సునీత విలియమ్స్ చాలా రికార్డులని అధిగమించింది. ఇన్ని నెలల పాటు అఫ్ కోర్స్ మిగతా వాళ్ళ రికార్డ్ని బ్రేక్ చేయకపోయినా ఈమె కూడా ఆల్మోస్ట్ దగ్గరగానే చాలా మట్టుకైతే ఆమె గడిపినటువంటి అంతరిక్షంలో గడిపినటువంటి ఎక్స్పీరియన్స్ని అయితే పొందింది. బట్ కొంతమంది మాట్లాడుతుంది ఏంటి అంటే వాళ్ళు ఒక్కసారి ల్యాండ్ అయిన తర్వాత ఈ వాళ్ళంతా కూడా మనకు తెలుసు నాసాలో ఎట్లా ఉంటుంది ఆర్ అంతరిక్షంలో ఎట్లాంటి ఇది ఉంటుందో మనకు తెలుసు, గాల్లో తేలినట్టు ఉంటుంది కదా, అట్లా ల్యాండ్ అయిన తర్వాత వీళ్ళు అడ్జస్ట్ కావడానికి కొంత టైం పడుతుంది అని కూడా చెప్తున్నారు. అట్లాగే వాళ్ళు మరి హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వస్తాయా, హెల్త్ ఇష్యూస్ రాకుండా ముందు జాగ్రత్తగా కూడా ఒక టీం కూడా వర్క్ చేయబోతోంది. ఎందుకంటే సాధారణంగా 6 నెలల పాటే ఉంటారు, కానీ వీళ్ళు 9 నెలలు ఉండాల్సి వచ్చింది. మరి ఇంకేం ఇష్యూస్ రావచ్చు, వీళ్ళిద్దరికీ కూడా పూర్తిగా క్లోజ్ అబ్జర్వేషన్ ఉండబోతోంది. ఫ్యామిలీ మెంబర్స్ని కలవాలని ఉన్నా కూడా కొంత టైం తర్వాతనే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తోని కూడా కలిసే అవకాశం కూడా ఉంటుంది అనే మాట కూడా చెప్తున్నారు. బికాజ్ అంత ఈజీ కాదు అంతరిక్షంలో గడిపి ఇన్నేళ్ల పాటు ఉండి ఆ తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత సాధారణంగా మనలాగా అగైన్ అంటే ఇట్లా మనలక్క ఉండడం అనేది అంత ఈజీ కాదు వాళ్ళకైతే. కాబట్టి కొంత టైం పడుతుంది అనే మాట కూడా చెప్తున్నారు. బట్ అందరి కళ్ళు ఆర్ అందరూ కూడా ఎదురు చూస్తుంది ఏంటి అని అంటే 19వ తారీఖు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వీళ్ళు ల్యాండ్ అవుతారా. సో ఇదే దృష్టితోని ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు. మనం కూడా సేఫ్ ల్యాండింగే అండ్ హ్యాపీ విత్ ఆల్ ది స్మైల్సే మనం కూడా ఈ ఇద్దరు వ్యోమగాములని ఆహ్వానిద్దాం.